భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జెన్జీ దుస్తుల బ్రాండ్ బాంకర్స్ కార్నర్ అధిపతి శుభం గురించి తెలుసుకుందాం. పరీక్షల కదా కొందరు పిల్లలు రేయింబవళ్ళు చదివేస్తుంటారు. ఈ నెలపాటు అన్ని పనులు పక్కన పెట్టి చదువుపై బాగా దృష్టి పెడతారు. ఈ క్రమశిక్షణ జీవితాంతం ఉంటే ఎలా ఉంటుంది? పోనీ ఓ 5 ఏళ్ళు ఇష్టమైన రంగంపై ఫోకస్ చేస్తే ఏం జరుగుతుంది? శుభం గుప్తా జీవితం ఇందుకు నిదర్శనం. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెబుతుంది. గత 6-7 ఏళ్లుగా ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు ఒకే పనిపైన దృష్టి పెట్టాడట ఇతడు. అదే ఇప్పుడు 10,000 రూపాయల జీతగాన్ని 200 కోట్ల జెన్జీ దుస్తుల బ్రాండ్ బాంకర్స్ కార్నర్కి అధిపతిని చేసింది. ఈయన జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే శుభం 17 ఏళ్ల దాకా చల్తా హే అన్నట్లుగా జీవితాన్ని కులాసాగా గడిపేశాడు. తండ్రి టెక్స్టైల్ ప్రింటింగ్ పరిశ్రమ నడుపుతుండేవాడు. డబ్బుకి కొదవలేకపోవడంతో రోజు స్నేహితుల్ని వెంట పెట్టుకుని పార్టీలకు వెళ్తుండేవాడు. కానీ ఉన్నట్టుండి అతని జీవితం తలకిందులైంది. తండ్రి వ్యాపారం అప్పుల భారంతో కుప్పకూలిపోయింది. ఫ్యాక్టరీతో పాటు ఆస్తులన్నీ అమ్మేయాల్సి వచ్చింది, ఇంటితో సహా. అంతా చేసి 2 కోట్ల రూపాయల అప్పు మిగిలింది. రోడ్డున పడ్డ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పటిదాకా బెల్లం చుట్టూ ఈగల్లా శుభంతో ఉన్న స్నేహితులందరూ ముఖం చాటేశారు. ఫీజుకి డబ్బులు లేక బీకాం మొదటి ఏడాదిలోనే చదువు మానేశాడు శుభం. అలా 2011లో ముంబై నగరంలోని టెక్స్టైల్ షాపుల్లో పనివాడిగా చేరాడు. నెలకి 10,000 రూపాయల జీతం. ఆ షాపుల్లో పనిచేస్తున్నప్పుడే జెన్జీ ఎక్కువగా మక్కువ చూపుతున్న స్ట్రీట్ వేర్ ఫ్యాషన్ పైన అతని దృష్టి పడింది. ఓవర్ సైజ్ టీస్, బేబీ టీస్, ట్యాంక్ టాప్, హుడీ, ఇలా వీటన్నిటినీ స్ట్రీట్ వేర్ ఫ్యాషన్ అంటున్నారు. క్యాజువల్ వేర్కి ఇదో కొత్త కోణం అనుకోవచ్చు. విభిన్నమైన డిజైన్లతో విలక్షణంగా ఉండే దుస్తులివి. కొత్త తరానికి బాగా ఇష్టమైనట్టుగా రకరకాల బ్రాండ్లతో విదేశీ కంపెనీలు వీటిని తెస్తున్నాయి. మన దేశంలోని కొన్ని బ్రాండ్లు వీటిని అదే ధరలతో ఇక్కడ విక్రయిస్తున్నాయి. అలాంటి షాపుల్లో పనిచేస్తూ వచ్చిన శుభంకి వాటిలో ఓ కొత్త బిజినెస్ చేయవచ్చునన్న ఆలోచన వచ్చింది. తండ్రితో కలిసి వాటిపైన ప్రింటింగ్స్ వేసే వ్యాపారాన్ని 2015లో మొదలుపెట్టాడు. దాన్నే వైట్ టేబుల్ బిజినెస్గా మార్చాడు. అంటే దుస్తుల్ని వీళ్ళు తయారు చేసి అందిస్తే ఆయా కంపెనీలు వాటిపైన తమ ముద్ర వేసి బ్రాండెడ్ బట్టలుగా అమ్ముకుంటాయి. ఆ బిజినెస్సే అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని కొంతమేర గట్టెక్కించింది. అలా గార్మెంట్స్ రంగంలోకి కొత్తగా వచ్చిన స్టార్టప్లు అన్నిటితోనూ పనిచేశాడు శుభం. 2020లో తను అలాంటి స్టార్టప్ ఒకటి ప్రారంభించాలనుకున్నాడు. తమ అద్దె ఇంట్లోని ఓ చిన్న గదినే ఫ్యాక్టరీగా చేసుకున్నాడు. 2 పనివాళ్లతో చిన్నగా తయారీ మొదలుపెట్టాడు. ఇంతలోనే కోవిడ్ లాక్డౌన్ వచ్చిపడింది. పనివాళ్ళిద్దరికీ తనే భోజనం వండి పెడుతూ 10 రోజులు గడిపాడు శుభం. అప్పుడే ఫేస్ మాస్కులపైన అతని చూపు పడింది. తన దగ్గరున్న సామాగ్రితో N95 తరహా మాస్కుల్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే ముంబై ఆసుపత్రుల నుంచి వాటికి భారీ స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. ఆ ఉత్సాహంతో అటు లాక్డౌన్ తీసేయగానే ఇటు తన కళ్ళ స్టార్టప్ పనులపైన దృష్టి పెట్టాడు. విదేశీ యువత ఎక్కువగా వాడుతున్న లాంగ్ సైజ్ టీషర్ట్లని ఇక్కడ పరిచయం చేయాలనుకున్నాడు. 10 ఏళ్ల పని అనుభవంతో వచ్చిన డిజైనింగ్ మెలకువలతో వాటిని తయారు చేసి 799 రూపాయలకే విక్రయించసాగాడు. మార్కెటింగ్ కోసం సోషల్ మీడియాని ఆశ్రయించాడు. మొదటి వారంలో 10 ఆర్డర్లు వస్తే తరువాతి వారంలో 300 వచ్చాయి. ఆ సరికొత్త స్టైల్కి ముంబై యువత ఫిదా అయింది. ఓ దశలో ఇబ్బడిముబ్బడిగా ఆర్డర్లు వస్తే అతడికి తగ్గ ముడిసరుకు లేక తల్లి నగల్ని అమ్మి వాటిని సమకూర్చుకున్నాడు. కుర్రకారు అని అర్థం వచ్చేలా బాంకర్స్ కార్నర్ పేరుతో కొత్త వెబ్సైట్ తెరిచాడు. విదేశీ బ్రాండ్ల కన్నా అతి తక్కువ ధరకే తన దుస్తుల్ని ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే మొదటి ఏడాది 3,000 ఆర్డర్లు వచ్చాయి.
5 కోట్ల రెవెన్యూ నమోదైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రెండో ఏడాదికి 5 కోట్ల రెవెన్యూ కాస్త 35 కోట్లకు చేరింది. ఆ తర్వాత 65 కోట్లు. ఇలా ఏడాదికి 20% వృద్ధితో స్ట్రీట్ వేర్ స్టార్టప్గా తిరుగులేని ప్రగతిని నమోదు చేసింది బ్యాంకర్స్ కార్నర్. ఈ ఏడాది ఆ రెవెన్యూ సుమారు 200 కోట్లకు చేరింది. 300 కోట్ల మార్కెట్ వాల్యూతో దూసుకు వెళ్తోంది. ఇద్దరితో మొదలైన ఈ సంస్థ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా ఉపాధిని కల్పిస్తోంది. ఈ ప్రగతి వెనుక తన క్రమశిక్షణే కారణమంటాడు శుభం. గత 5-6 ఏళ్లుగా ఉదయం 5 నుంచి రాత్రి 11 దాకా తాను ఫ్యాక్టరీలోనే ఉండిపోయానని ఆయన చెబుతాడు. మరి సరదాలు కాలక్షేపాల సంగతి ఏమిటంటే అవన్నీ చేసే పనిలోనే వెతుక్కుంటున్నానని అంటున్నాడు. చూసారా, ఒక వ్యక్తి తన విజయ రహస్యంగా కేవలం ఒకే పనిపైన దృష్టి పెట్టడాన్ని చెబుతున్నారంటే అది సాధారణమైన విషయం కాదు కదండి. మరి ఇటువంటి కొత్త స్టార్టప్లను ప్రారంభించేవారు ఇదే రకమైన కృషితో కొనసాగితే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.